మొన్నటి వరకు తెలుగు తెరపై ఓ ఊపు ఊపేసిన క్యూట్ అండ్ ఎనర్జెటిక్ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్కు మెల్లగా దూరమవుతోందా? తమిళ ఇండస్ట్రీపైన ఎక్కువ ఫోకస్ పెట్టిందా? పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అసలు శ్రీలీలకు ఏమైంది? టాలీవుడ్కి గుడ్ బై చెప్పేస్తోందా? డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. 2021లో మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకాలో నటించిన శ్రీలీల ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తన క్యూట్ లుక్స్, అదరగొట్టే డాన్స్తో యూత్కు నేషనల్ క్రష్గా మారిపోయింది. మహేష్ బాబు సరసన గుంటూరు కారం, పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి బంపర్ ఆఫర్స్ కొట్టేసి స్టార్ హోదాకి చేరుకుంది. కాని ఇక్కడే శ్రీలీల చిన్న తప్పు చేసింది. వచ్చిన ప్రతి ఆఫర్కి ఎస్ చెప్పేయడం, కథల మీద పెద్దగా ఫోకస్ చేయకపోవడంతో సీన్ రివర్స్ అయింది. వరుస పెట్టి సినిమాలు చేసినా ఎక్కువ శాతం ఫ్లాపులే పలకరించాయి. ఇక 2025లో వచ్చిన 2 తెలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర దెబ్బేయడంతో టాలీవుడ్లో శ్రీలీల స్పీడ్కి బ్రేకులు పడ్డాయి. సరిగ్గా ఇదే టైంలో కాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడంతో శ్రీలీల అటువైపు టర్న్ తీసుకుంది. డైరెక్టర్ సుధా కొంగర, శివకార్తికేయన్ కాంబోలో వచ్చిన భారీ చిత్రం పరాశక్తిలో నటించింది. మొన్న సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవ్వకపోయినా శ్రీలీలకు మాత్రం తమిళంలో మంచి మార్కులే పడ్డాయి. ఆ క్రేజ్తోనే రీసెంట్గా ధనుష్తో ఓ సినిమాకి కమిటైన ఈ బ్యూటీ ఇప్పుడు విక్రమ్ కొడుకు బైసన్ ఫేమ్ ధ్రువ్ విక్రమ్ సరసన మరో క్రేజీ ప్రాజెక్ట్కి ఓకే చెప్పినట్లు కాలీవుడ్ టాక్. బ్యాక్ టు బ్యాక్ తమిళ సినిమాలు, మరోపక్క హిందీలో ఒక ప్రాజెక్ట్, ఇవి చూసి తెలుగు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలే తమిళ తమ్మిలు హీరోయిన్లకు గుళ్లు కట్టే రకం. అక్కడ కనుక శ్రీలీల ఫిట్స్ కొడితే ఇక టాలీవుడ్కు గెస్ట్ రోల్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని భయపడుతున్నారు. అయితే శ్రీలీల ఫ్యాన్స్కు ఉన్న ఒకే ఒక్క ఆశ మార్చ్ 26న రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఈ సినిమా హిట్ అయితే తెలుగులో శ్రీలీల మళ్లీ పుంజుకోవడం ఖాయం. మరి పవన్ కళ్యాణ్ సినిమాతో శ్రీలీల మళ్లీ ఫామ్లోకి వస్తుందంటారా, లేక కాలీవుడ్లోనే సెటిల్ అయిపోతుందా?